ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనుషులకు ఎవరికి ఆజ్ఞాపించుచున్నాడు? మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకు ఆజ్ఞాపించుచున్నాడు అని అంటే, ఎందుకనగా అప్పుడెందుకు కాముగా ఉన్నాడు, చూచి చూడనట్టున్నాడు, ఇప్పుడెందుకు అందరికి ఆజ్ఞాపించుచున్నాడు అని అంటే ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత అన్నాడండి. ఇప్పుడు దేవుడు ఎవరిని నియమించాడట? మనిషిని నియమించాడా? దేవుడిని నియమించాడా? దేవుడు నియమించాడట, ఒక వ్యక్తిని నియమించాడట. ఎవరిని నియమించాడు? మనిషిని నియమించాడా? దేవుడిని నియమించాడా? ఇంతకు ఎప్పుడు నియమించాడో తెలుసా? ఎప్పుడు నియమింపబడ్డాడో తెలుసా ఈ మనిషి? వా, జగత్పునాది వేయబడక మునుపే దేవుని చేత నియమింపబడింది దేవుడా మనిషా? పరమ తండ్రి, పరమందు ఆసీనుడు అయినటువంటి మనందరికీ కన తండ్రి అయిన ఆ ఏకైక దేవునికి, ఆయన కుమారుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు వినబడినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతికే ప్రయత్నం చేయాలి అనే ఆలోచన. ఏ రోజు విన్నది ఆ రోజు విని విడిచిపెట్టి యథావిధి జీవితం కాకుండా వినబడినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని నేను అలాగున్నానా లేనా, నేను అలాగుండే ప్రయత్నం చేయాలి అనే తపన తాపత్రయం కలిగిన వారికి క్రీస్తు పేరట శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు దావీదు గారు 35వ కీర్తనలో తనను మరి కొట్టాలి, చంపాలి అని తనకు వ్యతిరేకముగా ఉన్నటువంటి వారందరి కొరకు దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. మొరపెట్టుకుంటూ ఆ మొరలో ఏం చెప్పాడు అనంటే, వాళ్లకు సిగ్గు కలగాలి, వాళ్లకు లజ్జ కలగాలి అని అంటూనే, యెహోవా దూత వారిని పారదోలును గాక, వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలే ఉందురుగాక, యెహోవా దూత వారిని తరుమును గాక, వారి త్రోవ చీకటి అయి జారుడుగా ఉండును గాక అని వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చెప్పాలి అని అంటే 8వ వచనంలో చూస్తే, వానికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చును గాక, తాను ఒడ్డిన వలలో తానే చిక్కబడును గాక, వాడు ఆ చేటులోనే పడును గాక. అప్పుడు అలా జరిగినప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అర్థమైందా? ఇదే విధానంతో సాగుతుంది 35వ కీర్తన మొత్తం. ఏ విధానంతో సాగుతుంది? తనను చంపాలి అనుకుంటున్నటువంటి, తనకు విరోధులు, తన శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళందరి గురించి దేవునికి మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఏం చేస్తున్నాడు? వాళ్ళు చచ్చిపోవాలి, వాళ్ళు నాశనమైపోవాలి, వాళ్ళు జారిపోవాలి, వాళ్ళను దేవుని దూత తరమాలి, కంప్లీట్ గా వాళ్ళు నాశనం అయిపోతే నేను సంతోషించాలి అని అంటున్నాడు. ఎవరు? అర్థమైందా? పాత నిబంధనలో ఉన్నటువంటి టాప్ 10లో నిలిచే భక్తుడు అని చెప్పొచ్చు దావీదు గారు, అవునా కదా? ఆ భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవునికి అంటే, నా శత్రువులు చావాలి, నా శత్రువులను చంపు ప్రభువా, నా శత్రువులను తరుము ప్రభువా, నా శత్రువులు నాశనమవునుగాక, నా శత్రువులు పాడైపోవునుగాక. అర్థమవుతుందా? ఈ విధానంలో ఈ 35వ కీర్తన సాగుతున్నప్పుడు, ఈ విధానాన్ని గమనించినప్పుడు మరి నాకు అర్థమైనటువంటి విషయం నేను చెప్తాను. ఇప్పుడు మీకు అర్థమైన విషయం మీరు చెప్పారు కదా. నాకు అర్థమైన విషయం ఏంటంటే, అందుకోసమే కాబోలు పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు, నీతిమంతులు, విశ్వాస వీరులుగా పిలువబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే యేసు ప్రభు గొప్పోడు అని, ప్రవక్తల కంటే గొప్పవాడిని అని యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడారు. ప్రవక్తలందరికంటే యేసుక్రీస్తు ప్రభుల వారు గొప్పవాడు ఎందుకయ్యాడు అనే మాటకు ఆన్సర్ ఎన్నో విధాలుగా మనం ఆలోచించి ఎన్నో విధాలుగా ఆన్సర్ చెప్పొచ్చు. కానీ అందులో ఇది కూడా ఒకటి కనబడుతుంది చూడండి అంటున్నాను. ఏంటిది అని అంటే, ఇప్పుడు మొట్టమొదటి నీతిమంతుడు ఎవరు చెప్పండి? బైబిల్లో కానీ భూమి మీద కానీ చరిత్రలో మొట్టమొదటి నీతిమంతుడు, బైబిల్ చరిత్రలో భూమి మీద మొట్టమొదటి నీతిమంతుడు ఎవరు? హేబేలు గారు. ఎవరు? ఆ హేబేలు గారు నీతిమంతుడే. హేబేలు గారు
నీతిమంతుడే. ఒకసారి చూద్దాం మనం. ఆదికాండం 4వ అధ్యాయము. హేబేలు గారు నీతిమంతుడు అనే విషయం మనకు ఎవరు తెలియచేశారు? దేవుడు. ఎవరి ద్వారా తెలియచేశాడు అని అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో అపోస్తుడైనటువంటి పౌలు గారి ద్వారా మనకు తెలియచేశాడు. అది ఒక్కసారి చూసి మనం అక్కడికి పోదాం. ఆది కాండంలో పోదాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణముల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. అవునా కదా? అంటే నీతిమంతుడు ఎవరు? భూమి మీద మొట్టమొదటి నీతిమంతుడు ఎవరు? ఇప్పుడు చెప్పండి. హేబేలు గారు. ఆ హేబేలు గారు నీతిమంతుడు అని దేవుడు తన ఆత్మ ద్వారా పౌలు గారి చేత వ్రాయించినటువంటి మాటలు మనం చూసాము. అలాంటి నీతిమంతుడు ఎవరి చేతిలో చనిపోయారు? తన అన్న, తన సహోదరుడైన కయీను చేతిలో చంపబడ్డాడు. అలా కయీను గారు చంపేసిన తర్వాత ప్రాణం నేల ఒరిగిన తర్వాత కూడా, ప్రాణం నేల మీద ఒరిగిన తర్వాత కూడా, నేల మీద పోయబడిన తర్వాత కూడా తను మొరపెట్టుతున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడు ఒకసారి చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా అడుగుతున్నాడు కయీనుతో, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనేను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము, నీ తమ్ముని రక్తము, రక్తము అంటే ప్రాణం, రక్తం అంటే నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున ఏమని మొరపెట్టుచున్నదో చెప్పలేదు గాని మొరపెట్టుచున్నది అని మాత్రం చెప్పాడు. మొరపెట్టినప్పుడు ఆ మొరను దేవుడు విన్నాడు అని మనకు అర్థమవుతుంది. మొర విన్న దేవుడు ఏం చేశాడో ఆ చేసిన దాన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏమని మొరపెట్టి ఉంటుందో. అవునా కదా? ఏమని మొరపెట్టి ఉంటుందో మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనం ఎలా అర్థమవుతుంది మనకు అంటే, ఆ మొరను విన్న దేవుడు ఆ మొర చొప్పున ఏం చేశాడు? తన అన్న అయినటువంటి కయీనుకి ఏం చేశాడో చూస్తే, ఏం చేశాడండి? శపించాడు. శపించాడా లేదా? శపించాడు అనంటే ఏమని మొరపెట్టి ఉంటాడు? శిక్షించమని మొరపెట్టి ఉంటాడు కదా. సో మొట్టమొదటి నీతిమంతుడు కూడా తన శత్రువును లేదా తనను చంపిన వారిని, తనకు విరోధముగా ఉన్న వారిని, తన తమ్ముడు అయినప్పటికీ కూడా, తన అన్న అయినప్పటికీ కూడా, తన సహోదరుడు అయినప్పటికీ కూడా, నా సహోదరుడే కదా ప్రభువా, క్షమించు ఆయన్ని అని అనలేదు చూడు కదా. వండర్ఫుల్. కానీ ఈరోజు మనందరికీ నిజమైన అన్న ఎవరు? నిజమైన సహోదరుడు ఎవరంటే యేసు ప్రభు అని చెప్పొచ్చు. నిజమైన సహోదరుడు యేసుక్రీస్తు గారు. ఎందుకో తెలుసా? ఇక్కడ నీతిమంతుడు తనను చంపింది అన్నే అయినా, నాన్నే కదా ప్రభువా క్షమించి వదిలేయి అని మాట్లాడగలిగాడా? అని చెప్పగలిగాడా? చెప్పలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారిని హింసించి దాదాపు 3.5 సంవత్సరాలు మాటలతో హింసించారండి. 3.5 సంవత్సరాలు మాటలతో హింసించారు. ఎక్కడెళ్ళి బోధ చేసినా కూడా వెనువెంట రావటం, అనవసరమైన లేనిపోని క్వశ్చన్స్, ప్రశ్నలు వేయటం, అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పుకుంటూ పోతున్నప్పటికీ కూడా కొన్ని ప్రశ్నలు చెప్పినా కూడా వినకుండా ఇతన్ని ఎలాగో చంపేద్దామని అతను చెబుతున్నటువంటి సత్యాన్ని జీర్ణించుకోలేక, అర్థం చేసుకోలేక ఫైనల్ గా యేసుక్రీస్తును ఏదో ఒక రకంగా చంపుదాం అనే స్థాయికి వచ్చేసాడు. ఆ స్థాయికి వచ్చి చంపేటప్పుడు కూడా హింసించమని చంపారు. చంపుతుంటే యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా మొరపెట్టారు. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా దేవునికి ప్రార్థన చేశాడు. కానీ ఆ ప్రార్థనే ఆయన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించే స్థాయిలో నిలబెట్టింది. ఆయన ప్రార్థన ఈరోజు ముల్లోకాలకు చక్రవర్తిని చేసింది. ఆయన చేసిన ప్రార్థనే ఈరోజు యేసుక్రీస్తు ప్రభులు వారిని సర్వోన్నతుడైన దేవుని కుడిపార్శ్వన కూర్చోబెట్టింది. ఆ ప్రార్థనే భూమి మీద మనుషులందరి కంటే గొప్పవాణి చేసింది.
పాత నిబంధనలో విశ్వాసులుగాను, ప్రవక్తలుగాను, నీతిమంతులుగాను పిలువబడుతున్నటువంటి గొప్ప గొప్ప మహానుభావులుగా, మహాత్ములుగా పిలువబడుతున్నటువంటి భక్తులైనటువంటి వారందరికంటే కూడా గొప్పవాడయ్యాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు అంత గొప్పవాడు అని అంటే, ఆయనను టార్చర్ చేసి 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 3.5 సంవత్సరాలు టార్చర్ చేసి ఫైనల్ గా దొరకబట్టుకొని కొట్టి 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 ఒంట్లో ఉన్నటువంటి రక్తమంతా తోడి, శరీరమంతా ఒక రైతు భూమిని దున్నినట్టుగా శరీరమంతా దున్నబడి, కాళ్లకు చేతులకు మేకులు కొట్టి సిలువన వేలాడదీసి, ఆకాశానికి భూమికి నడి మధ్యన వేలాడదీసి నించోబెడితే, ఇంత భయంకరమైనటువంటి బాధను అనుభవిస్తున్నటువంటి సందర్భంలో కూడా తనను హింసించిన వారి వైపు చూసి తనను ఇంతలా చంపే ప్రయత్నం, ఎంతో కసితో చంపుతున్నటువంటి వారిని సహితము క్షమించమని ప్రార్థన చేసిన ఘనుడు, మహానుభావుడు. వా అనగా ఎంత అద్భుతం అసలు! నిజంగా ఇదంతా చూస్తుంటే ఎంత గొప్పవాడు యేసు ప్రభు. మన నమ్మిన యేసు ప్రభు ఎంత గొప్పవాడు! గొప్పవాడేనా కదా? ఈ గొప్పతనాన్నంతటినీ గాల్లో కలిపే ప్రయత్నం ఎవరు చేస్తున్నారో తెలుసా? ఈ కాలంలో త్రిత్వవాదులు. ఈ కాలంలో త్రిత్వవాదులు అనేటటువంటి వారు యేసుక్రీస్తు సాధించిన ఘనతకు విలువ లేకుండా చేస్తున్నారు. ఎలా అంటున్నారా? యేసుక్రీస్తు ప్రభుల వారు మనలాంటి మామూలు మనిషి కాదట, మనలాంటి దేహము ధరించుకోలేదట, ఆయన దేహం ప్రత్యేకమైనదట, పైగా ఆయన దేవుని కుమారుడు కాదట, ఆయన కూడా దేవుడేనట. మరి ఆయన దేవుడైతే దేవుడనేవాడు ఇవన్నీ చేయటం పెద్ద వింతేముంది, ఎందులో విలువే ఉంది? ఆయన దేవుడు కాబట్టి చేశాడు, మనం మనుషులం కాబట్టి చేయలేము, అంతేనే కదా? ఇది ఎట్టుందనంటే గాలి తీసేలే. యేసుక్రీస్తు ప్రభుల వారిని మేము దేవుడు అంటున్నాం కాబట్టి గొప్ప చేస్తున్నాం అనేటటువంటి మాయలో, భ్రమలో బ్రతుకుతున్నటువంటి ఈ సాతాను సమాజపు వారందరూ ఏం చేస్తున్నారు అంటే, యేసుక్రీస్తు సాధించిన ఘనతకు విలువ లేకుండా, యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన పనికి, ఆ ఘనతకు, ఆ అద్భుతమైనటువంటి గొప్పతనానికి అసలు ఆ గొప్పతనమే లేకుండా జీరో చేసేస్తున్నారు. బాగా వినండి, మీకు అర్థం కావాలి. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. బైక్ మీద కూర్చున్న వ్యక్తి స్పీడ్గా తోలి గాల్లో లేపాడు అనుకో, బైక్ని స్పీడ్గా తోలి గాల్లో లేపి జుర్రని గాల్లో తిప్పుతున్నాడు అనుకో, ఎట్టుంటది? ఎట్టుంటది చెప్పండి? వా 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 వా, ఏం గొప్పతనం అసలు, వా వండర్ వండర్ వండర్, ఇది అద్భుతం అని చెప్పేసి అంటావా లేదా? అవునా కదా? అదే విమానాన్ని స్పీడ్గా తోలి గాల్లో లేపాడు అనుకో, ఎట్టుంటది? అందులో అద్భుతం ఏముంది? అందులో అద్భుతం ఏముంది? అది గాల్లో తిరిగేదే, అది విమానం. అవునా కదా? ఇంత నొప్పిని, ఇంత బాధను భరించి సహించి, మనం బాధలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాం, సంతోషంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాం. మనం ఎవరైనా మన విరోధులను, మన శత్రువులను మనం క్షమించాలి అని అంటే ఎప్పుడు క్షమిస్తాం తెలుసా? మన బాధ అంతా తీరిపోయినప్పుడు క్షమిస్తాం. అదే బాధలో ఉన్నప్పుడు క్షమించు అని అన్నం అంటే ఎట్టుంటది? నేను సావనైనా వస్తా కానీ వాడిని మాత్రం క్షమించను అంటాం. నేను సత్యంగా పోతా, వాడిని మాత్రం జీవితంలో నేను క్షమించను. వాడి ముఖం చూపించకు, వాడి పేరెత్తకురా, వాడికి అసహ్యపడుతుంది అని అంటుంటాం మనం. ఎందుకు? కసిలో ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వచ్చే మాటలు. కానీ యేసు ప్రభు ఏ స్థాయిలో ఉన్నాడు? పట్ట 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 రక్తం గారుతుంది, 2 చేతుల్లో మేకులు, 2 కాళ్లను ఒక కాళ్ళ మీద ఒకటి పెట్టేసి ఒక మేకు కొట్టేస్తే అది కాళ్లల్లో నుంచి దూరి వెనకాల మొద్దులో జొరబడి గట్టిగా అదిమి పట్టుకొని ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆ నొప్పికి ఒక్కసారి, ఎప్పుడైనా మీ జీవితంలో మీకు ఎప్పుడైనా ముళ్ళుగుచ్చుకుందా? ఆ సందర్భంలో ఎట్లుంటది? ఆఫ్టర్ ఆల్ ముళ్ళుగుచ్చుకుంటేనే. అక్కడ దాకెందుకు? ఏదో జ్వరమో ఏదో వస్తే ఇంజక్షన్ ఇవ్వటానికి డాక్టర్ వస్తేనే మనం ఎంత మొత్తుకుంటుంటాం, అవునా కదా? ఆ సమయంలో మంచి మాటలు మాట్లాడమను ఎట్లుంటది అంటే, ఒక్కసారి ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, సిచ్యువేషన్ బ్యాడ్లో ఉన్నప్పుడు మంచి మాటలు రావు, అయినప్పటికీ కూడా మంచి మాటలు మాట్లాడాడు అని అంటే గొప్పతనమా కదా? గొప్ప విషయమా కదా? ఒకవేళ ఆయన దేవుడే అయితే అందులో గొప్ప ఏముంది? ఆయన దేవుడు కాబట్టి సహించాడు, దేవుడు కాబట్టి భరించాడు, ఆయనకు పెద్ద విషయం ఏమి కాదు. ఆయన దేవుడు కాబట్టి పాపమే చేయకుండా బ్రతికాడు, ఆయన దేవుడు కాబట్టి అందరిని క్షమించాడు, అయిపోయా గాలిబాయ. ఆయన దేవుడు కాబట్టి ఇవన్నీ చేశాడంటే అయిపోయాడు, ఇంకేముందాడా?
ఆయన గొప్పతనం ఏముంది? నువ్వు ఆయన చేసిన దాంట్లో పెద్ద గొప్పే ఉందాడా? యేసుప్రభు చేసిన దాంట్లో గొప్పే ఉంది ఒకవేళ ఆయన దేవుడు అయితే, అంతేనా కదా? ఆయనది మనలాంటి శరీరం కాకపోతే అక్కడ గొప్పతనం ఏముంది? అక్కడ గ్రేట్నెస్ ఏముంది అంటే ఇప్పుడు అర్థమే కాకుండా ఎవడు ఎవరిని తగ్గిస్తున్నాడో అర్థం కావట్లేదు. అసలు యేసుక్రీస్తు చేసిన త్యాగానికి, యేసుక్రీస్తు చేసినటువంటి బలియాగానికి యేసుక్రీస్తు ప్రభులు వారు భరించిన ఆ భరింపు, యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువలో చేసినటువంటి ఆ గొప్పతనం, ఆ ఔన్నత్యాన్ని తగ్గిస్తుంది ఎవరు? ఎంత మాయలో ఉంది ప్రపంచం. వాడు తగ్గించుకుంటూ అవతల నుంచి వాడంటాడు మీరు తగ్గిస్తున్నారండి. ఏమరా మేము తగ్గించింది? దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి, ఆయనకు సమస్తం సాధ్యము. అవునా కదా? ఆయనకు సమస్తం సాధ్యము. ఆ దేవుడు భూలోకానికి రాలేదు, తన కుమారుని పంపించాడు. ఆ కుమారుడు మనలాంటి దేహమే ధరించుకొని భూలోకంలో మనలానే బ్రతికాడు. మనలాంటి దేహమే, మనలాంటి రక్త మాంసములు కలిగిన దేహమే. అవునా కదా? దేవునిలో నుండి వచ్చినటువంటి ఆత్మనే. ఆయన సపరేట్, తనంతట తాను శక్తిమంతుడు, తనంతట తాను ఉనికి కలిగిన వాడు, తనంతట తానుగా సర్వాధికారి, సర్వశక్తిమంతుడు కాదు యేసు ప్రభు. కాబట్టి సర్వశక్తిమంతుడు, తనంతట తాను ఉన్నవాడు, ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికేవాడు, అందరిని బ్రతికించేవాడు, అందరిని కాపాడేవాడు ఒకడే దేవుడు. ఆయనే దేవుడు. ఆ దేవుడు ఎవరినైనా వాడగలడు, ఎవరిని వాడి ఏమైనా చేయగలడు. దేవుడు ఎలాంటి వాడంటే నిన్ను వాడి ఒక ప్రపంచాన్ని తయారు చేయగలడు నీ ద్వారా. నన్ను వాడి మరో సృష్టి చేయగలడు. అది దేవుడు అంటే. అలాగే దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈ సృష్టిని చేశాడు. యేసుక్రీస్తును వాడి ఈ సృష్టి చేశాడు. మరలా ఈ సృష్టిలోనికి ఆయన పంపించాడు మానవుడిగా. అలా మనలాంటి మానవుడుగా బ్రతికి సిలువను సహించి దేవుని కుడిపార్శాన ఆసీనుడయ్యాడు. దేవుని కుడిపార్శాన ఆసీనుడయ్యాడు. బా, ఏం గ్రేట్నెస్ అంటే అది! మాటల్లో చెప్పలేనంత గొప్పతనం అది. ఒక మానవుడు దేవుని సర్వోన్నతుడైనటువంటి దేవుని కుడిపార్శాన కూర్చోటం అంటే చిన్న విషయం అది? చిన్న విషయం అది? తరతరాలుగా యుగయుగాలుగా చెప్పుకుంటూ ముందుకు సాగినా కూడా తీరనిది అది. అంతటి గొప్ప విషయం అది. అలాంటి గొప్ప విషయాన్ని పట్టుకొని ఆ గొప్పతనాన్ని అంతటిని జీరో చేస్తున్నావు. ఏముందబ్బా అయింది, ఆయన కూడా దేవుడే కాబట్టి దేవుడి కుడిపార్శాన కూర్చున్నాడు అంతే అని అంటే అందులో గొప్పతనం ఏముంది? ఒకవేళ నిజంగా ఆయన దేవుడే అయితే ఆయనలా మనం బ్రతకలేం. ఆయనలా మనం బ్రతకకపోతే అది క్రైస్తవమే కాదు. ఆయన అనుసరించి బ్రతకాలి, ఆయనను పోలి బ్రతకాలి. ఆయనను పోలి బ్రతికే విధానం బ్రతకలేకపోతే, ఎందుకంటే ఆయన దేవుడైతే మనం బ్రతకలేము 100%. ఆయన దేవుడైతే మనం ఆయనలా బ్రతకలేము. ఆయన మానవుడైతేనే మనం ఆయనలా బ్రతకగలం. ఆయన బ్రతికినట్టు మనము బ్రతకాలి అని అంటే ఆయన మానవుడైతేనే. కొంతమంది అంటుంటారు ఆయన శరీరంలో ఉన్నా కూడా దేవుడేనట. ఆయన శరీరంలో ఉన్నా దేవుడు కాదు, పరలోకంలో ఉన్న దేవుడు కాదు. ఎందుకు? దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆనుకొని, దేవుని ఆజ్ఞలను శిరసావహిస్తూ, దేవుని మాట జబదాటకుండా పరలోకంలో గాని భూలోకంలో గాని ఎప్పటికీ ఎన్నటికీ బ్రతికేటటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభులు వారు. ఇప్పుడు తాను పరిపాలిస్తున్నటువంటి ఈ క్రైస్తవ సామ్రాజ్యం ఏదైతే ఉందో, ఈ సామ్రాజ్యం సంఘం అనేటటువంటి రాజ్యం ఏదైతే ఉందో, దీన్ని ఒకానొక సమయంలో తిరిగి దేవునికి అప్పగించిన తర్వాత తనంతట తానే తనకు తానే దేవునికి లోబడిపోతాడు. అలాగని ఇప్పుడేమైనా దేవునికి లోబడకుండా ఉన్నాడా అంటే ఇప్పుడు కూడా లోబడే ఉన్నాడు. ఇప్పుడు స్త్రీలకు అధికారి ఎవరు? స్త్రీల పైన కమాండర్ ఎవరు? అధికారి ఎవరు? పురుషుడు. అంతే కదా? ప్రతి స్త్రీ భర్త మాట జబదాటకుండా బ్రతకాలి. అలాగే ప్రతి పురుషుడు, ఇప్పుడు మనందరికీ ప్రభు ఎవరు? మనందరికీ రాజు ఎవరు? మనందరి పైన అధికారి ఎవరు? యేసు ప్రభు. మనం యేసుక్రీస్తు ప్రభులు వారి మాట విని ఆయన అడుగు జాడల్లో మనం నడిస్తే తప్ప మనకు పరలోకం లేదు. ఉందా? మనకు పరలోకం లేదు. ప్రతి స్త్రీ పురుషుని మాట విని బ్రతికితేనే వాళ్ళకు పరలోకం. ప్రతి పురుషుడు క్రీస్తు మాట విని బ్రతికితేనే వీళ్ళకు పరలోకం. అలాగే యేసుక్రీస్తుకు కూడా పైన అధికారి లేడా? ఉన్నాడా లేడా? ఎవరైనా? దేవుడు. దేవుడు యేసుక్రీస్తుకు పైన అధికారి ఉన్నాడు. ఆయనే దేవుడు. ఇప్పుడు ఆ దేవునికి అధికారి ఎవరైనా ఉన్నారా? ఆయన తనంతట తాను ఉన్నవాడు, సమస్తమును క్రీస్తు ద్వారా నిర్మించిన వాడు ఆయనే. అంతేనా కదా? తనంతట తాను జీవం గలవాడు. అలాంటి అధికారం మనకు కూడా ఇస్తున్నాడు దేవుడు. నిరంతరం జీవించండి నాయన, నిత్యము జీవించే అవకాశం మీకు కూడా ఇస్తా. భూలోకంలో కొద్ది దినాలు నాకు నమ్మకంగా మీరు బ్రతికితే మీకు కూడా ఎలాంటి స్వభావం ఇస్తానో నిత్యము నిరంతరము బ్రతికే గొప్ప అవకాశం ఇస్తాను. నిత్యము నిరంతరం బ్రతికే అవకాశం ఇచ్చాడు అని అంటే అర్థం ఏంటి?
మనం కూడా నిత్యము జీవిస్తూ ఉంటామంటే అర్థం ఏంటి? అంతేనా కదా? దేవుని స్వభావం అది. మనకు కూడా ఇస్తానంటున్నాడు. పొందుకోవటం వేరు, ఎవరు ఇవ్వకుండా తనంతట తాను కలిగి ఉండటం వేరు. దేవుడు అంటే తనంతట తాను సమస్తం కలిగి ఉన్నటువంటి వాడు. ఎవరో ఇస్తే పొందుకుంటే ఆయన దేవుడు ఎట్లయితాడు? ఆ వ్యత్యాసమును బట్టి మనం మాట్లాడుతాం. అలాగని బైబిల్ కూడా మనకు ఇచ్చినటువంటిది ఏంటంటే బైబిల్ని దాటి ఒక్క అడుగు కూడా మనం వేయకూడదు, బైబిల్ని దాటకూడదు. అందుకోసమే బైబిల్లో దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అని చెప్పింది. బైబిల్ దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి, తండ్రి అని దేవుడు ఒక్కడే అని చెప్పింది. తండ్రి అని దేవుడు ఒక్కడే దేవుడు అని బైబిల్ చెప్పింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గొప్పతనం మనకి ఎప్పుడు అర్థం అవుతుంది? యేసుక్రీస్తు ప్రభుల వారు గొప్పవాడు ఎప్పుడైతాడు అని అంటే, ఆయన దేవుడైతే గొప్పవాడు అవడు. ఆయన చేసిన కార్యక్రమంలో గొప్పేమి ఉండదు, అందులో విలువ ఉండదు. ఎప్పుడు విలువ ఉంటుంది తెలుసా? ఆయన మానవుడైతేనే. అందుకోసమే ఆయన గురించి బైబిల్ ఎప్పుడు చెప్పినా కూడా ఏమని చెప్పిందో తెలుసా? కొన్ని మాటలు చూపిస్తాను, చూపించి ముగించేస్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికంటే గొప్పవాడు మనుషులందరికంటే అని మనుషులతో ఎందుకు పోల్చారు ఆయన్ని? అవునా కదా? చూద్దాం. దేవుడైతే మానవుడు కాదు, దేవుడైతే మానవుడు కాదు అనే విషయం పాత నిబంధన చాలా పరిస్ఫుటంగా మనకు చెప్పింది. హోషేయ గ్రంథం 11:9, సంఖ్యాకాండం 23:18, 19. అవునా? వాటిని బట్టి చూస్తే దేవుడు మానవుడు కాడు, దేవుడు నరులకు పుట్టడు, నరపుత్రుడు కాడు అనే విషయాలు అక్కడ మనకు తేటపడ్డాయి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకంలో ఉన్నప్పుడు మనిషి కుమారుడు మనిషి కుమారుడు మనిషి కుమారుడు అని అనేక సార్లు చెప్పబడిందా లేదా? ఇప్పుడు దీన్ని బట్టి మన వాళ్ళందరూ వక్రీకరించేటటువంటి బ్యాచ్ అంతా ఎలా వక్రీకరిస్తారు తెలుసా దీన్ని? ఆయన మానవ రూపం దాల్చుకున్నాడు కాబట్టి, శరీరం దాల్చుకున్నాడు కాబట్టి మానవుడు అని చెప్పబడ్డాడు, మనిషి కుమారుడు అని చెప్పబడ్డాడు అని అంటాడు. అవునా కదా? మరి మనం ఇలాంటి తింగరోళ్ళకి అర్థం కాదు. మరి మనం యుగ యుగాలు తరతరాలు మనం మానవులుగానే ఉంటామా? ఏం రాబాయ్, యుగ యుగాలు తరతరాలు మనం బతికే 60, 70, 80 సంవత్సరాలు, ఎంత సంవత్సరాలు బతుకుతామో తెలియదు. మనం బ్రతికినన్నాలే మనం కూడా మానవులు. ఆ తర్వాత మనం ఉండమా? ఉంటాం, కానీ మానవులమా? అవునా కదా? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుడు కాకపోతే, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరాన్ని దాటి శరీరాన్ని గెలిచి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు మనకి ఏమని తెలియజేయాలి? పరిశుద్ధాత్ముడు తెలియజేసే విషయాలు సర్వసత్యం, పరిపూర్ణ సత్యం మనకు తెలుసు. పరిపూర్ణ సత్యంలో పరిశుద్ధాత్ముడు మనకు క్రీస్తు గురించి ఏమని చెప్పాలి? యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకానికి ఎగిన తర్వాతే కదా పరిశుద్ధాత్ముడు భూలోకానికి అనగా అపోస్తుల మీదకి వచ్చింది. అలా అపోస్తుల మీదకి దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు ఏమని సెలవు ఇవ్వాలి యేసు ప్రభు గురించి? ఇప్పుడు మానవుడు కాదు కదా భయ్, ఇంతకు ముందు మానవుడుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు మానవుడు కాదు కదా, ఇప్పుడు ఆయన నరుడు కాదు కదా అని చెప్పాలన్నా వద్దా? కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత పత్రికలు రాయిస్తూ ఆ పత్రికల్లో ఏం చెప్పాడో చూద్దాం ఒక్కసారి. రోమిలకు పత్రిక కంటే ముందు అపోస్తుల కార్యంలో మాట చూద్దామా? అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 30-31 వచనాలు. 30-31 వచనాలు 17వ అధ్యాయం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఆ అజ్ఞాన కాలములు అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి రాక ముందటి కాలము, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక ముందటి కాలమును అజ్ఞాన కాలం అంటున్నాడు. అప్పుడు దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడట. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనుషులకు ఎవరికి ఆజ్ఞాపించుచున్నాడు? మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకు ఆజ్ఞాపించుచున్నాడు అని అంటే, ఎందుకనగా అప్పుడెందుకు కాముగా ఉన్నాడు, చూచి చూడనట్టున్నాడు, ఇప్పుడెందుకు అందరికీ ఆజ్ఞాపించుచున్నాడు అని అంటే, ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత అన్నాడండి. ఇప్పుడు దేవుడు ఎవరిని నియమించాడట? మనిషిని నియమించాడా, దేవుడిని నియమించాడా? దేవుడు నియమించాడట, ఒక వ్యక్తిని నియమించాడట. ఎవరిని నియమించాడు? మనిషిని నియమించాడా, దేవుడిని నియమించాడా? ఇంతకు ఎప్పుడు నియమించాడో తెలుసా? ఎప్పుడు నియమింపబడ్డాడో తెలుసా ఈ మనిషి? వా, జగత్పునాది వేయబడక మునుపే దేవుని చేత నియమింపబడింది దేవుడా మనిషా అని అడిగితే పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి మ్యాటర్ ఇది. అల్లా తప్పగా ఊహించి మేము మాట్లాడట్లేము. ఇక్కడ మాకు తోచింది, మాకు నచ్చింది, ఇక్కడ ఇట్లా అనిపిస్తుంది కాబట్టి అని సబ్జెక్ట్ ని చదివి అలా అనిపిస్తుంది కాబట్టి ఇలా చెప్తున్నామని చెప్పేసి చెప్పే రకం కాదు. ఇక్కడ సర్వసత్యములో పరిశుద్ధాత్ముడు అపోస్తలుల ద్వారా బయలుపరుస్తున్న సర్వసత్యం, బయలుపరుస్తున్న సత్యం, పరిపూర్ణ సత్యం. ఎవరిని నియమించాడట? జగత్పునాది వేయబడక మునుపే దేవుడు మరొక దేవుణ్ణి నియమించలా, ఒక మనిషిని నియమించాడట. చూడు, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు.
మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికి ఆధారము కలగజేసి. వాహ్, ఇది పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్న వాస్తవం. ఓకేనా? నెక్స్ట్, రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఈ మాట అర్థమైందా మీకు? అపరాధము కలిగింది, తర్వాత కృపావరము కూడా కలిగింది. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు అని చెప్తూ ఏం చెప్తున్నాడు అంటే, ఎట్లనగా ఒక వ్యక్తి ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడలా. ఒక వ్యక్తి కదా అపరాధం చేసింది స్టార్టింగ్ లో, ఆదాము గారు అపరాధం చేశాడు కాబట్టి మిగతా వాళ్ళందరూ అనేకులు ఆ అపరాధం వల్లనే చచ్చిపోయారా? ఇది కూడా అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్త, నీట్గా. ఆయన మాత్రమే చేస్తే మిగతా వాళ్ళు ఎవరు చేయకుండా చచ్చిపోయారా? మిగతా వాళ్ళు ఆ మార్గం అనుసరించారు. మిగతా వాళ్ళందరూ ఆదామును అనుసరించారు కాబట్టి చచ్చిపోయారు. ఆదామును అనుసరించకపోయి ఉంటే చనిపోయి ఉండేది వాళ్ళు కాదు. అంతేనా కదా? అందుకోసమే 12వ వచనం చెప్తున్నాడు దీని అర్థం. 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. అవునా? కాబట్టి 10వ వచనం చూద్దాం. అట్లయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా అపరాధమే ఒకరి వల్ల వచ్చింది, కానీ కృపావరము ఒకరి వల్ల రాలే. కృపావరము ఒకరి వల్ల రాలే. ఇద్దరున్నారు ఇక్కడ, ఇద్దరున్నారు. ఆ ఇద్దరు గురించే చెప్తున్నాడు చూడు. మరి ఎక్కువగా దేవుని కృపయు, కామా ఉందా, దేవుని కృపయు ప్లస్ యేసుక్రీస్తు అను ఒక మనుష్యుని కృప చేతనైన దానమును అనేకులకు విస్తరించెను. వా, ఈ త్రిత్వవాదుల కళ్ళు పేరిపోవాలి ఇది చదివి. బుర్ర కాస్తైనా ఎలగాల. అప్పుడప్పుడు అంటుంటాను కదా, ఫిల్మెంట్ లేనటువంటి బల్బ్ ఏం వెలుగుతుంది, అవునా కదా? వీళ్ళ భూషినంతే. ఎంత చక్కగా చెప్పాడు. ఇద్దరు, ఒక ఆయన దేవుడు, ఒక ఆయన మనిషి. దేవుని కృప ప్లస్ యేసుక్రీస్తు అనే ఒక మనిషి కృప. ఎందుకు ఈ మనిషి కృప కావాలి అని అంటే, ఈ మనిషిని మనుషులందరి కొరకు దేవుడు నియమించాడు కాబట్టి. అంతేనా? ఇప్పుడు సీఎం పథకం రిలీజ్ చేసింది, పథకం ఆయన. అది మనకు దక్కాలంటే లోకల్ నాయకుడితో మనకు ఏముండాలి, బాండింగ్ ఉండాలి, లేకపోతే మనకు రాదు. అది ఇచ్చేది ఈయనేం కాదు, కానీ ఈయన కృప కూడా ఉండాలి, ఈయన దయ కూడా ఉండాలి. ఉంటే ఇతను మెయిన్ వ్యక్తికి చెప్పుకుంటాడు, ఈ వ్యక్తికి ఇవ్వచ్చు అని చెప్పేసి అంటాడు. ఈ వ్యక్తికి ఇవ్వచ్చు అని ఈ వ్యక్తి చెప్తేనే ఆ వ్యక్తి ఇస్తాడు. సో ఇప్పుడు వాళ్ళిద్దరు సీఎంలా కాదు, సీఎం ఒకడే. ఆ సీఎంకి సేవకుడు ఇతను. అలాగే దేవుడు ఒక్కడే, ఆ దేవుడికి సేవకుడు యేసు ప్రభు, ఆ దేవునికి సేవకుడు యేసు ప్రభు. అందుకోసమే దేవుని కృపయు యేసుక్రీస్తు అను ఒక మనిషిని కృప చేతనైన దానమును అనేకులకు విస్తరించెను అని అన్నాడు. ఈ విషయం తెలియచేస్తుంది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మీరు ఎట్టగా పరిశుద్ధాత్మ మాట విన్నారు? ఈ త్రిత్వవాదులు ఎప్పుడు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే బ్యాచ్ ఏదైనా ఉంది అని అంటే అది త్రిత్వవాదులే. పరిశుద్ధాత్ముడు బయలుపరిచేటటువంటి ఒక విషయాన్ని వీళ్ళు ఒప్పుకోరు. పరిశుద్ధాత్మకు ఎప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడుతుంటారు, విరోధంగానే మాట్లాడుతుంటారు. క్షమించరాని పాపం చేసేది ఎవరైనా ఈ త్రిత్వవాదులే, అంతే. కాబట్టి మనమైతే సొంతంగా మాట్లాడట్లే, వచనం చూపించి మాట్లాడుతున్నాం. మన సొంత అభిప్రాయమా, మన సొంత మాట కాదు కదా. ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు తెలియచేశాడంటే అర్థం ఏంటి? ఇవి క్రీస్తులోనివే. క్రీస్తులోనివే అని అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువు ఏమంటాడు? ఈ బోధ నాది కాదు, దేవుంది అంటాడు. అంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలులకు బయలుపరిచాడు. అపోస్తలులు ఈ విధంగా గ్రంథస్థం చేశారు. అది మనం చదువుకుంటున్నాం, మన సొంత మాట కాదు కదా అది. నెక్స్ట్, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను. ఎవరు ఆ మనుష్యుడు? ఆదాము గారు మనిషేనా? మనిషే కదా. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగిన. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. మనుషుని ద్వారా మరణము వచ్చెను అన్న దగ్గర అసలు మరణానికి అధిపతి ఎవరు? మరణాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు కదా. అంటే
ఇక్కడ రాయబడినటువంటి మాట, మనుషుని ద్వారా మరణం వచ్చింది అంటే ఆ మనుష్యుడు మరణం మీద అధికారి కాదు. కాబట్టి ఆ మనిషి చేసిన మిస్టేక్ వల్ల మరణం అనే దాన్ని దేవుడు ఇచ్చాడు. అంతేనా కదా? మరణమైనా జీవమైనా ఎవరి వశం? దేవుని వశంలో ఉంటుంది. మరణాన్ని ఇవ్వాలన్నా ఆయనే, జీవాన్ని ఇవ్వాలన్నా ఆయనే. అది మనకు అర్థం కావాలి. మనుషుని ద్వారా మరణము వచ్చిన కనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగారు. ఈ మనిషి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఇప్పుడు కూడా యేసుక్రీస్తును మనిషిగానే మాట్లాడుతున్నాడు. ఏంటి? మనిషి కాదు, దేవుని ద్వారా మరణము, మృతుల పునరుద్ధానం వచ్చింది అని చెప్పొచ్చుగా, అవునా కదా? అక్కడ యేసుక్రీస్తును ఒక దేవుని, యేసుక్రీస్తుని మరొక దేవుడు, లేదా యేసుక్రీస్తునే దేవునిలోని మరొక దేవుడు అని ఎందుకు చెప్పలే? రోమాపత్రికలోనండి, రోమాపత్రికలు ఏమంటాడు? దేవుని కృపయు యేసుక్రీస్తు అను ఒక మనుషునే అని అంటాడేంది? ఆలోచించాలి కదా. ఎవరో చెప్పింది విని సాగటమే ఈ త్రిత్వవాదులు, వాళ్ళని వెంబడించే బ్యాచ్ అంతా. విశాల మార్గం కదా, పిన్ టు పిన్ చదవరు, పాయింట్ టు పాయింట్ వెతకరు. విశాల మార్గం గుంపుగానే హాయిగానే ఉంది కదా, సంతోషంగానే ఉంది కదా నిలిపోతుంటారు తప్ప పిన్ టు పిన్ చదివితే అర్థమవుతుంది. చదవరు. ఎవరో చెప్పింది విని ముందుకు సాగటమే తప్ప చదవరు. ఎంత చక్కగా చెప్పాడు చూడు. ఒక మనిషిని ద్వారా మరణము వస్తే మరొక మనిషి ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగింది. 22 ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో, ఆదామునందు అంటే ఆదామును అనుసరించిన వారు, ఆదాము చేసినట్టు పాపం చేసినటువంటి వారు, ఇది దాని అర్థం. ఆదాము నందు అనంటే అర్థం మనకి ఇక్కడ బోధపడుతుంది. ఆదాము నందు అనంటే ఆదామును ఫాలో అయిన వారు, ఆదాము చేసినట్టు పాపం చేసినటువంటి వారు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడతారు. క్రీస్తు నందు అంటే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏంటి? క్రీస్తులా పాపం చేయకుండా బ్రతికే వాళ్ళు, క్రీస్తు బ్రతికినట్టు నీతి నిజాయితీగా బ్రతికే వాళ్ళు, క్రీస్తు ఎలాగైతే శత్రువులను సైతం క్షమించాడో, తనను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేశాడో అలా ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు. అర్థమవుతుందా? కాబట్టి క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తరతర వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అని చెప్పాడు చూడు, అవునా కదా? అంటే యేసుక్రీస్తు ప్రభువు కూడా మనిషే అనే విషయం ఎవరు చెప్తున్నారు? ఒక మనిషి ఇంత సాధించొచ్చా అనంటే అవును, దేవుని కుడి పార్శ్వన కూర్చోవటం అంటే మామూలు విషయం కాదండి. నేను జయించిన లాగున మీరు కూడా జయిస్తే నాతో పాటు నా సింహాసనమందు కూర్చుండనిస్తాను అని పరలోకానికి ఎగిన తర్వాత, తండ్రి కుడి పార్శ్వన కూర్చున్న తర్వాత అక్కడ నుండి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువు ప్రకటన గ్రంథంలో. అక్కడి నుంచి మాట్లాడారా లేదా? అది చూద్దాం. దానికంటే ముందు మరొక మాట చూపిస్తాను మీకు. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. అడ్డగోలుగా ప్రతి దాంట్లో, ప్రతి వచనంలో త్రిత్వవాదులు అట్టర్ ఫ్లాప్ అవుతూనే ఉంటారు. అయినా కూడా బరి తెగించిన వాళ్ళు కాబట్టి వాళ్ళకున్న ధైర్యం ఏంటో సాగిపోతా ఉంటారు. ఏ ఒక్క ఆధారము త్రిత్వవాదానికి లేనప్పటికీ కూడా సాగిపోతా ఉంటారు. వాత వేయబడిన మనసాక్షి అంటే ఇదేనేమో అనుకుంటా, అవునా కదా? వీళ్ళు ఏమని మాట్లాడతారంటే, మనకు దేవుడు ఒక్కడే కదా అని అంటే వాళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా? అవును, ఎవడు కాదన్నాడు అంటాడు. ఏమన్నా ఒప్పుకుంటున్నావు నువ్వు? మన దేవుడు ఒక్కడే, ఆవిడ దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు అని అంటే అందులో ముగ్గురు ఉంటారట. అప్పుడప్పుడు అనిపిస్తుంటది, ఏమిరా బాలరాజు అని చెప్దాం అనిపిస్తూ ఉంటుంది. అంతేనా కదా? ఏమిరా నీ వల్ల ప్రయోజనం క్రైస్తవ్యానికి మొత్తం నరకానికి నడిపిస్తున్నావు కదరా నువ్వు. ఎందుకనంటే దేవుడు ఒక్కడే. అవును, ఎవరు కాదన్నారు, నిజమే అంటుంటాడు. ఒక్కడే, కానీ ఆ ఒక్కడో ముగ్గురు ఉన్నారట. ఆ ముగ్గురు ఎవరెవరంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ కదా. ఇది అలానే మనసులో పెట్టుకొని ఈ వచనం చదువు, చెంపశల్లు అంటది. ఇప్పుడు 2వ అధ్యాయం 5వ వచనం, తిమోతికి రాసిన మొదటి లేఖ. దేవుడు, ఆగండి ఒకసారి, కామా ఉందా లేదా? దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఇప్పుడు అందులో ఎవరెవరు ఉన్నారు? వాళ్ళు చెప్పినట్టు ముగ్గురు ఉన్నట్టే కదా. అనుకోసారి ఇప్పుడు దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఎవరెవరు ఉన్నారు లోపల? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు అనుకో. ఈ ముగ్గురు ఒక్క దేవుడు అని ఉన్న చోటల్లో ఆ ముగ్గురు ఉన్నట్టే అని చెప్తున్నటువంటి మరి సాతాను సమాజపు వారు ఉన్నారు కదా, త్రిత్వవాదులు. అలాంటి ఆ త్రిత్వవాదులు మరి కాస్త కళ్ళప్పగించుకొనైనా వింటారేమోనని చెప్పేసి అలాంటి వాళ్ళ బోధ విని మాయలో పడి సర్వనాశనమై విశాల మార్గంలో పడి నరకానికి పోతున్నటువంటి వాళ్ళను కొందరైనా మేల్కుంటారేమోనని
కదా. ఇప్పుడు దేవుడు ఒక్కడే అంటే ముగ్గురున్నారు అని అనుకుంటే ఒకసారి దేవుడు ఒక్కడే, దేవునికిని అంటే ఆ ముగ్గురుగా ఉన్న ఒక్క దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఈయన వేరు, ఈయన వేరు, ఈ ఒక్కడేరు. ఈ ఒక్కడెవరట? నెక్స్ట్ ఆయన, ఆ ఒక్కడెవరంటే ఆయన క్రీస్తు యేసును. ఏమిరా బాలరాజు, ఏందిరా ఈ వచ్చినమో అనాలి వాళ్ళని. ఏమిరా దేవుడు ఒక్కడే అంటే ముగ్గురు అంటివి, ఇక్కడేంట్రా ఆ దేవుడు ఒక్కడే అనగానే ముగ్గురు లోపట్టు ఉంటారు అని అనుకుంటే మళ్ళీ యేసుప్రభు ఏంట్రా బయట కనబడుతున్నాడు అన కదా. బయట అంటే ఎక్కడ కనబడుతున్నాడు? ఒక్క దేవుడు సింపుల్ గా ఒక్కడే అక్కడ ఉన్నాడు. ఆ ఒక్క దేవునికి నరులకు మధ్యవర్తిగా యేసుప్రభు కనబడుతున్నాడు రా బాలరాజు. ఏం చేసేది ఇప్పుడు? ఏం చేసేది? అవునా కదా. త్రిత్వం తుంగలో దొక్కేసిందిలే ఈ వచనం. త్రిత్వాన్ని తుంగలో దొక్కేలే. ఒక్కడంటే ఒక్కడు పోటు పరలోకానికి. త్రిత్వవాదులు ఒక్కడంటే ఒకటి చెప్తున్నాను. రీసెంట్ గా చచ్చిపోయారు. వచనాన్ని బట్టి చెప్పొచ్చు 100% నరకంలో యాతన పడుతున్నారు. నిజంగా చెప్తున్నాను. నాలాంటోడు ఈ వచనాల ప్రకారంగా చెప్తున్నటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళకు జ్ఞాపకం ఉన్నాలే, జ్ఞాపకం చేసుకుంటున్నాలే వాళ్ళు. కానీ ఏం లాభం? ధనవంతుడు నరకానికి వెళ్ళి మొరపెట్టినట్టు మొరపెడుతున్నాలే వాళ్ళు. ఒరే అక్కడ భగవాన్ దాస్ అనే పోరుడు ఉన్నాడు రా, వాడు చెప్తున్నాడు రా సర్వసత్యం వాక్యానుసారంగా, వినండ్రా నాయన. అవునా కదా. ఇక్కడ మన గొప్పతనం ఏమి కాదు, ఉన్నది చెప్తున్నాం, ఏది ఆశించకుండా ఏది కోరుకోకుండా. అవునా కదా. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు? ఏమని చెప్పాడు? సర్వసత్యంలో ఏమని బోధిస్తున్నాడు? నరుడట. ఎవరు? యేసుక్రీస్తు. ఎవరట? నరుడట. నరుడుగా లేడే ఇప్పుడు, శరీరంతో లేడే. ఎందుకు లేడు? శరీరం ఏమైనా ఇక్కడ మురిగిపోయిందా? ఇది శరీరాన్ని కూడా వేసుకుపోయింది. అవునా కదా. యేసుప్రభు ఏం చేశాడు? శరీరాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. శరీరం పైనుంచి మహిమ దేహాన్ని ధరించుకొని వెళ్ళాడు. సమాధి ఖాళీనే ఉంది. సమాధిలో ఏమైనా దేహం ఉందా? లేదు. అంతేనే కదా. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుడి పార్శ్వాన ఆసీనుడైన తర్వాత కూడా ఏమైనా మాట్లాడుతున్నాడు? యేసుప్రభు నరుడే అని చెప్తున్నాడు. అనే కదా. ఈ సత్యం, ఈ సర్వసత్యం, ఈ వాస్తవాలు చెబుతుంటే మంటలు రేగిపోతుంటాయి సాతాను గడికి. అంటే సాతాను పరిచారకులకు, సాతాను పిల్లలకు, అపాది పిల్లలకు. అనే కదా. ఏమన్నాడు ఇప్పుడు ఇక్కడ కదా? దేవుడు ఒక్కడే. ఒకడెవరు? ఆ ఒకడెవరు? తండ్రి ఒక్కడే దేవుడు. బైబిల్ చెప్పలే? తండ్రి ఒక్కడే దేవుడు అని బైబిల్ చెప్పలే? చెప్పినా కూడా మీరు ఎందుకు వినట్లేరు? త్రిత్వవాదులు ఎందుకు వినట్లేరు? అసలు బైబిల్లో దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అని ఉందా లేదా? ఉన్నా కూడా ఎందుకు నమ్మట్లేదు వీళ్ళు? పోయే కాలం అంటారు దీన్ని. విశాల మార్గం వినరు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మని చెప్పింది, దేవుడు ఒక్కడే అని నమ్మమని చెప్పింది. అయినా కూడా ఏంటున్నారా? తినట్లేదు. పైగా మేమేదో క్రీస్తును ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం అనేటటువంటి భ్రమలో యేసుక్రీస్తు ప్రభుల వారి గొప్పతనాన్ని జీరో చేస్తున్నారు. జీరో. ఏముందండి, ఆయన సిలువకి ఎక్కాడు అంటే పెద్ద వింత ఏముందాడా? ఆయన దేవుడు కాబట్టి ఎక్కాడు, ఆయన దేవుడు కాబట్టి పాపాన్ని జయించాడు, ఆయన దేవుడు కాబట్టి శోధనలన్నీ జయించాడు, ప్రశాంతంగా వెళ్ళిపోయాడు, దేవుడు కాబట్టి ఆయన తన శత్రువులను క్షమించమని చెప్పాడు. ఇవి ఇక్కడ విలువ ఏముంది? నువ్వు విలువ దేవుడు అని అంటే విలువ ఇస్తున్నావు అనుకుంటున్నావా? నువ్వు తగ్గిస్తున్నావు. దేవుడు అని చెప్పేసి అన్నంత మాత్రాన నువ్వు ఆయన ఏదో హెచ్చిస్తున్నావు అనే భ్రమలో బ్రతుకుతున్నావు. నువ్వు తగ్గిస్తున్నావు రా నాయన. నీకు అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారి త్యాగానికి విలువ లేకుండా చేస్తున్నావు నువ్వు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఘనతను అసలు జీరో చేస్తున్నది నువ్వే. అర్థం కాదు. మాయలో, మూసలో, ఒక ట్రాన్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి అర్థం కాదు ఇది. ఇప్పుడు మనం ఏమైనా సొంత మాటలు చెప్పాము ఇక్కడ, వచనం టు వచనం చదివి కదా చెప్తున్నాను. కాబట్టి ఇంకా 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 అనేకములు ఉన్నాయి. కానీ ఆయన మనలాంటి మనిషిగానే బ్రతికాడు. మనిషి నరుడు ఆయన అని పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన మనిషి మనలాంటి మనిషే కాబట్టి ఆయన ఏం చెప్పగలిగాడు? పరలోకానికి వెళ్ళి నేను సాధించింది మీరు కూడా సాధించగలరు, ఈజీ రండి. నేను సాధించినప్పుడు మీరు ఎందుకు సాధించలేరు అన్నాడంటే అర్థం ఏంటి? అర్థం కావద్దు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను అన్నాడండి. అంటే అర్థం ఏంటి? మనం జయించగలమనేగా. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎలాగైతే జయించాడో, నేను జయించిన ప్రకారము నా తండ్రితో కూడా, నేను జయించిన ప్రకారము మీరు కూడా జయిస్తే నా సింహాసనం మందు మిమ్మల్ని కూర్చుండబెడతానన్నాడు పరలోకానికి వెళ్ళిన తర్వాత. అవునా కదా. ఖచ్చితంగా జయించాలి. కానీ జయించాలంటే మళ్ళీ ఏమని ఒప్పుకోవాలి నువ్వు?
యేసు ప్రభును దేవుని కుమారుడు అని ఒప్పుకుంటేనే జయించగలవు, దేవుడు అని అంటే జయించలేవు అని చెప్పేసి చెప్పాడు. ఎందుకో తెలుసా? ఆయన దేవుడు అయితే నువ్వు కాదుగా, ఆయన దేవుడు అయితే నువ్వు కాదుగా, నువ్వు కాదు కాబట్టి నువ్వు ఎలా జయించగలవు? ఆయన దేవుని కుమారుడు అంటే నువ్వు కూడా దేవుని కుమారుడే, మరి ఆయన జయించడం నువ్వెందుకు జయించవు అంటాడు. ఇప్పుడు ఇక్కడ అర్థం కాక ఒక మూసలో ఒక భ్రమలో వెళ్ళిపోయాడు. అంటే మనతో ఆయన సమానుడా? ఆయన గొప్పతనం మనల్ని మించిపోయింది, మనకంటే గొప్పవాడు. ఎలా గొప్పవాడో చెప్తున్నాడు, బైబిల్ చెప్తుంది. ఎలా గొప్పవాడో పరిశుద్ధాత్ముడు తెలియజేస్తా ఉన్నాడు. అవునా కదా? ఎలా గొప్పవాడు? దేవుని చిత్తానుసారంగా బ్రతికాడు కాబట్టి గొప్పవాడు. భయంకరమైన పొజిషన్ లో కూడా క్షమించమని అడిగాడు కాబట్టి గొప్పవాడు. తనను చంపుతున్నటువంటి వారిని క్షమించమని అడిగాడు, గొప్పవాడు. మనలాంటి దేహం కలిగి కూడా పాపమే చేయకుండా బ్రతికాడు, గొప్పవాడు. దేవుడై ఉండి మనలాంటి శరీరం కలిగిస్తుంటే, దేవుడై ఉండి జయిస్తే విలువలేదు. అవునా కదా? కనీసం ఆలోచన కూడా చేయలేకపోతున్నారు చూడు మనిషి. ఏదో యేసుప్రభు కూడా దేవుడు అని చెప్తే మేమేదో ఘనపరిచిన వాళ్ళమైతాం, గొప్ప చేసిన వాళ్ళమైతాం అనేటువంటి భ్రమలో అనేకులు నరకానికి నడిపిస్తున్నారు. ఆయన చెప్పని దాన్ని నువ్వు చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా? భయంకరమైన ప్రమాదం. అలాంటి సాహసం మనం చేయదు. కాబట్టి ఈరోజు మనం కూడా పాత నిబంధన భక్తులు, శాస్త్రులు, పరిచయుల నీతి కంటే మన నీతి అధికము కాకపోతే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేం అనేటటువంటి మాట ఒకటి చూపించి నేను పాట ముగించేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేనో పరిచయుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరు అని మీతో చెప్పుచున్నాను. అంటే శాస్త్రులు పరిచయుల నీతి కంటే మన నీతి అధికము అయి ఉండాలి. అంటే ఎంత నీతిమంతుడిగా నువ్వు బ్రతికినప్పటికీ కూడా ఎక్కడ ఫెయిల్ అవుతుందో తెలుసా? నీ శత్రువులను శపించటం, నేను చెప్పాలనుకునేటటువంటి వారి కొరకు ప్రార్థన చేయకుండా వాళ్ళ నాశనాన్ని కోరుకోవటం, వాళ్ళకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడటం, నీకు విరుద్ధంగా ఎలా మాట్లాడినా, ఏ విధంగా మాట్లాడినా కూడా వాళ్ళను మనం క్షమించాలి, ప్రేమించాలి. అప్పుడే మనం పాత నిబంధన భక్తులను మించిన నీతిమంతులం అవుతాం. పాత నిబంధన భక్తులో ఉన్నటువంటి నీతికి మించిన నీతి అయితేనే తప్ప మనం ఎక్కడికి చేరము? సంఘంలో చేరం. చాలా సంఘాలు ఉన్నాయి, ఇది సంఘం అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అది సంఘం కాదన్న సంగతి వరకు తెలియదు. సంఘం అంటేనే పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో మనం చేరాలంటే ఎలా ఉండాలి? మన నీతి అవ్వాలి. అందుకోసమే కంటికి కన్ను కంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా పాత నిబంధనలో. కానీ నేను మీతో చెప్తున్నది ఏంటో తెలుసా? కుడి చెంప మీద కొట్టు అని వైపునకు ఎడమ చెంప కూడా చూపించు. ఇది మీ నీతి. క్రీస్తు ద్వారా మనకు కలిగిన నీతి, క్రీస్తు ద్వారా మనకు వచ్చిన నీతి అట్లుండాలి. నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరేం చేయాలి? ఆనందించాలి, సంతోషించాలి, గంతులెయ్యాలి. అది మన నీతి. కానీ దావీదు గారు ఎలా ప్రార్థన చేశారు? ఆయన నిందిస్తున్నటువంటి వారు, ఇబ్బంది పెడుతున్నటువంటి వారు, హింసిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాశనం అయిపోవాలి, ప్రభు వాళ్ళని చంపి వాళ్ళు చచ్చిపోనుగాక అనేటటువంటి యాంగిల్లో ప్రార్థన చేస్తున్నాడు దేవుడు. నీతిమంతులు పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్వాస వీరులందరూ కూడా అదే రకంగా చేశారు. వాళ్ళందరినీ మించిన ప్రార్థన యేసుప్రభు చేసిన ప్రార్థన. అవునా కదా? క్షమించు ప్రభు, వాళ్ళని క్షమించు ప్రభు. అది ఆయన గొప్పతనం, ఆయన ఔన్నత్యం. మరి మనం ఎవరిని అనుసరించాలి? పాత నిబంధన భక్తుల్ని కాదుగా, క్రీస్తుని అనుసరించాలి. క్రీస్తుని అనుసరించాలంటే ఏం చేయాలి? శత్రువును సైతం ప్రేమించడం నేర్చుకోవాలి. శత్రువును సైతం ప్రేమించడం నేర్చుకోవాలి. మనం ప్రతి ఆదివారం ఇక్కడికి వస్తుందే శత్రువును ప్రేమించడం నేర్చుకోవాలి. మనకు విరోధులు, మనకు వ్యతిరేకులు, మనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మనకు విరోధంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరినీ ఎలా మనం ప్రేమించాలి అనేది నేర్చుకోవటం కోసమే ప్రతి ఆదివారం కూడుకుంటున్నది. ఓకేనా? వచ్చే వారం గుర్తు పెట్టుకోండి, శత్రువుల్ని ప్రేమించడం ఎలా అనేది నేర్చుకుందాం. ఓకేనా? శత్రువుని ప్రేమించడం ఎలా నేర్చుకుందాం. ఈరోజు పాత నిబంధన భక్తులందరికంటే కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు గొప్పవాడు అయ్యాడు అనే విషయం మనం చూసాం. ఒక్క మాట ఫైనల్గా చూపించి నేను పడం ముగించేస్తాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో మంచి మాట ఉంటుంది చూడండి. 12వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హేబేలు కంటే శ్రేష్టముగా పలికిందట. ఎవరి రక్తం? యేసు రక్తం. హేబేలు రక్తం ఏమని పలికింది? శిక్షించు ప్రభువా అన్నది. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కానీ యేసు ప్రభు రక్తం క్షమించు ప్రభువా అని మొరపెట్టింది దేవునికి. ఓకేనా? అందుకోసమే విశ్వాస వీరులందరికంటే కూడా గొప్పవాడు, పాత నిబంధన నీతిమంతుల అందరికంటే, ప్రవక్తలందరికంటే కూడా గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అది ఒకవేళ ఆయన దేవుడే అయితే మానవులతో పోల్చడం సరికాదు, కరెక్ట్ కాదు. అనే కదా? పోల్చింది పోని మనమా అంటే కాదు. బైబిల్ దేవుడే తన ఆత్మ ద్వారా
ఆ పోలికలను మనకు చెప్తా ఉన్నాడు. దాన్ని బట్టి మనకు అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క త్యాగం, వాటన్నిటిని మట్టిలో కలిపేస్తుంది ఎవరు? ఒక్క ముక్కతో కలిపేస్తున్నారు. యేసు ప్రభు దేవుడు అనగానే ఇక దేవుడైతే ఏముందాడా? వింతే ఉంది, విచిత్రం ఏముంది, గొప్పే ఉందాడా? మొత్తం మట్టిలో కలిపేస్తున్నారు చూడు యేసు ప్రభు గొప్పతనాన్ని. కాబట్టి ఆలోచన చేయండి. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్కి అనుసారంగా పరిశుద్ధాత్ముడు తెలియచేసిన సర్వసత్యానికి అనుకూలంగా ఆలోచించండి, సత్యం బోధపడుతుంది. ఓకేనా? మోసపోకండి. కళ్ళు మూసుకొని తల్లోంచిన చిన్న ప్రార్థనతో ముగించుకున్నాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందువాసీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా కొరకు మీరు ఈ లోకానికి పంపించినటువంటి నరుడు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అనేటటువంటి విషయాన్ని ఎంతో చక్కగా మీరు మా ముందుంచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. విని అర్థం చేసుకుని విశ్వసించి మీరు నా మహాలోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే ఈ లోకాన్ని జయించాడో అదే విధంగా మేము కూడా జయించులాగా ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి నడిపించమని వేడుకొనొచ్చు మీ పాదాల సన్నిధి నుంచి యేసు ప్రభు పరిశుద్ధ పవిత్ర నామం ద్వారా ప్రార్థన అడిగి పొందుకున్నట్టు నామ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.